దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. మనం దేవుని యొక్క మహాకృపను బట్టి ఏ రోల్ ఆఫ్ ఏ బిలీవర్, ఒక విశ్వాస యొక్క పాత్ర స్థానిక సంఘం, స్వకుటుంబంలోను, స్థానిక సంఘంలోను, సమాజంలోను ఒక విశ్వాసికి దేవుని ద్వారా, వాక్యం ద్వారా అనుగ్రహించబడినటువంటి పాత్ర ఏంటి, లేఖనాలలో ఏ ఏ పాత్ర ఎలా పోషించాలని చెప్పబడిందనే విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. మొదటి భాగంలో స్వకుటుంబంలో పోషించే పాత్ర ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా 6 పాత్రలు ఎలా పోషించాలో మనం చూడడం జరిగింది. మరి స్థానిక సంఘములో పోషించే పాత్రల గురించి మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా మనము ధ్యానించినటువంటి పాత్ర ఏంటి అని అంటే మనందరికి తెలిసిందే కదా, గుర్తుందా? మనము సహోదరులను ప్రేమించడం మొదటి విషయం అయితే, ఏం చేసినా సంఘ క్షేమాభివృద్ధి కొరకే చేయాలి అనే విషయాన్ని మనం చూశాం. మూడోది సమాధానాన్ని వెంటాడి, క్రైస్తవులుగా అన్ని చోట్ల అందరితో సమాధానాన్ని వెంటాడాలి అని చూశాం. నాలుగోది సత్క్రియలు చేయాలి అనే విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. అంతేనండి. అంతే మరి అన్న. ఐదోది ఏం చూసినాం? సహనం అన్న, సహనం కలిగి ఉన్నారు. ఓకే, ఒకరినొకడు సహించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. సహనం యొక్క ప్రాధాన్యత, క్రైస్తవ జీవితంలో సంఘంలో సహనం యొక్క ప్రాధాన్యత ఏంటో మనం చూడడం జరిగింది. ఈరోజు 6వ అంశం. ఆరవ పార్ట్, సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలనేది క్రైస్తవ బోధ, లేదా సంఘంలో క్రైస్తవులను పురికొల్పుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధగా మనం చూడొచ్చు. నేటి దినాలలో సహాయం చేసుకోవడం అనేది మరి అంటే ఉంది, అడపాదడపగా ఒకరినొకరు సహాయం చేసుకోవడం అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులోనే కాదు, నైబర్స్తో, అన్యులు మధ్యలో కూడా మీ సహాయ కార్యాలు చూస్తూ ఉంటాం. అయితే అన్యులతో కంపేర్ చేసుకున్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది, ఒక కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు ఆదుకోవడం, సహాయం చేసుకోవడం, ఒకరు అవసరతలో ఒకరు పాలు పంపులు పొందడం అనేది నైబర్స్ మధ్యలో కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే క్రైస్తవ సహాయం చాలా ప్రత్యేకమైనది, క్రైస్తవ సహాయం చాలా భిన్నమైనది. క్రైస్తవులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది చాలా శ్రేష్టమైనది కూడా. కానీ ఆ కోణంలో మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం కూడా. ఏదో సహాయం చేస్తున్నాం అంటే ఏదో చేసినట్టు చేస్తున్నామా, అంటే ఏదో మీ పైకి చేస్తున్నామా, నిజంగానే ఇంటర్నల్గా అరే నేను క్రైస్తవుని కాబట్టి ఇది చెయ్యాలి, దీని ద్వారా నా ప్రభుకు మహిమ వస్తుంది, సంఘానికి మేలు కలుగుతుంది, సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది, తద్వారా పరిచర్య కూడా విస్తరించడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనే దృక్పథం నిజంగా క్రైస్తవులు కలిగి ఉన్నారా లేదన్నది ఖచ్చితంగా చూసుకోవాలి. కాబట్టి సహాయం చేసుకోవాలి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగానే మనం బైబిల్లో చూడడం జరుగుతుంది. చూద్దామా ఎక్కడెక్కడ సహాయం చేయాలా. నెంబర్ 1, మనము మన కళ్ళ ముందు ఉన్నటువంటి సహోదరులకి, అవసరతలో ఉన్న వారికి ప్రార్థన ద్వారా సహకారం అందించాలి, సహాయ సహకారాలు అందించాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మన 1:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం శ్రద్ధగా గమనించుదాం. చదువుతారా ఎవరైనా? ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇంతకు ముందును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించుమని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. చూడండి, ప్రార్థన ద్వారా సహకారం లేదా సహాయం అందించడం అనేది పరిచర్యలో లేకపోతే క్రైస్తవ సంఘంలో చాలా ఆ ఉన్నతమైనటువంటి స్థితికి సంబంధించిందనే చూడాలి. ఎందుకనంటే పౌలు అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నాడు. ఈ ప్రార్థన సహకారం అనేది ఏదో మనం చేసుకునే చిన్న చిన్న ప్రార్థనకు సంబంధించింది కాదండి. మనందరూ తెలుసు మన ప్రార్థనలు ఎంత బలహీనమైనవో కదా. మన కూడికలలో, మన ప్రార్థన గుంపులలో, లేకపోతే మన ప్రార్థన మీటింగ్లలో, మనం చేసుకునే ఉపవాస ప్రార్థనలను పెట్టుకునే మీటింగ్లలో మన ప్రార్థనలు వెరీ వెరీ చిన్నవి. నిజం చెప్పాలంటే మనకు ప్రార్థన అర్థం కాలేదంటాను నేనైతే. ఎందుకు అని అంటే మన ప్రార్థనలన్నీ భౌతికమైనవి, మన ప్రార్థనలన్నీ శరీర సంబంధమైనవి, మన ప్రార్థనలన్నీ ఆర్థిక సంబంధమైనవి, మన ప్రార్థనలన్నీ కూడా జస్ట్ ఈ జీవన సంబంధమైన ప్రార్థనలే మనం చెప్పాలి అంటే.
అందులో పరిచర్య ప్రాధాన్యత ఉండదు, సంఘక్షేమం అనేటువంటి ఔషధం ఉండదు. అవునా అండి? నిజం అవునయ్య, చెప్పండి, అవును. మన ప్రార్థనలు బలమైనవా బలహీనమైనవా? బలహీనమైనవే. ఉం? సో మన ప్రార్థనలు చాలా నిజంగా చెప్తున్నానండి, చాలా శరీర సంబంధమైన. ఎప్పుడు చూసినా వాళ్ళని స్వస్థపరచు ప్రభా, వీళ్ళని స్వస్థపరచు ప్రభా, వాళ్ళ ఇంట్లో ఆ పెళ్లి చేయి ప్రభా, వీళ్ళ ఇంట్లో పేరంటం చేయి ప్రభా, వాళ్ళ ఇంట్లో ఇది లేదంట, వాళ్ళ పిల్లలు లేరంట, వీళ్ళకి పేరంటం లేదంట, వాళ్ళ ఉద్యోగం లేదంట. ఇవే కానీ అంటే ఇంకొకసారి అనిపిస్తుంది మన ప్రార్థనలు ఎంత సిల్లిగా ఉంటాయో తెలుసా అండి? ఉం? నిజం చెప్తున్నాను, మీరు ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఏం చేస్తారు అని అంటే ప్రార్థనలో ఓ మీటింగ్ జరిగితే ప్రభువా దయచేసి ఈ సౌండ్ సిస్టమ్ మీ కంట్రోల్లో పెట్టుకోండి, ఈ పవర్ స్విచ్లు మీ కంట్రోల్లో పెట్టుకోండి, ఆ జనరేటర్ మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఏందండి ఇది నిజంగా ప్రార్థన అనుకుంటున్నారా? నిజంగా చెప్తున్నాను, ఇక్కడ వెరీ సీరియస్ విషయం. ఇప్పుడు ప్రార్థనేనా అండి అది? హలో, కాదయ్యా, అది పెట్టుకునేది మనం చేసుకోవాలి కదా. అంతే చేసి మన మన ప్రార్థనలు ఎంత 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 కిందికి వెళ్తున్నాయి అంటే పైకి వెళ్ళాల్సింది మన ప్రార్థన. నిజంగా చెప్పండి, ఇప్పుడు నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రభా ఈ కారు నీ కంట్రోల్లో పెట్టుకోండి, కంట్రోల్ పెట్టుకోవాల్సింది నేనా ప్రభా అని నిజంగా చెప్పండి. హలో, మనమే కంట్రోల్ పెట్టుకోవాలి కానీ ఈ తెలియని రీతిలో ఏమైనా జరగకుండా అంటే ప్రభా మీకు నువ్వు అర్థమవుతుంది అలా చేయడం వల్ల? అంటే ప్రభుని ఏమని చెప్తున్నాం తెలుసా? ప్రభా నువ్వు వచ్చి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయమని అడుగుతున్నాం. ప్రభా నువ్వు నా కార్ డ్రైవ్ చేయమని అడుగుతున్నావు. మనకు డ్రైవరా అండి? సౌండ్ సిస్టమ్ ఆపరేటరా? లేకపోతే లైన్ మ్యానా అండి ఆయన ఉన్న దేవుడు? హలో, దేవునికి ఒక విలువ ఉందా అని మన జీవితంలో? నిజంగా చెప్తున్నాను మన జీవితంలో దేవునికి మనం ఇవ్వాల్సిన విలువ ఇవ్వట్లేదు వాస్తవం చెప్పాలంటే. ఆయన ఒక లైన్ మ్యాన్ గాను, ఒక ఏమంటారు, ఒక ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్ గాను, ఒక మ్యూజిక్ సిస్టమ్ ఆపరేటర్ గాను, ఏందంటే ఇదంతా కార్ డ్రైవర్ గాను ఇన్వైట్ చేస్తున్నాం మనం, తెలుసా? ప్రార్థనకి ఒక స్థానం ఉంది, ప్రార్థనకు ఒక స్థాయి ఉంది. అసలు చెప్పాలి అంటే దేవుని నామం అనవసరంగా ఉచ్చరింపకూడదు. అవునా అండి? కనీసం ఈ భయం అన్న తెలుసా? హలో, అవును తెలుసు అన్నది. అవునన్నా. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, మీరు మీ పిల్లలు మిమ్మల్ని చిన్న చిన్న వాటికి పిలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారా? హ్యాపీగా ఫీల్ అవుతారా? ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వస్తుందా? ఏమన్నా ఇరిటేషన్ వస్తుందా? చెప్పండి. చికాకు పెడతారా? చికాకు అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? ప్రతి దానికి పిలిచిరు అనుకోండి తల్లిదండ్రులు పిల్లలు మిమ్మల్ని ప్రతి చిన్న విషయానికి పిలిచిరు అనుకోండి, పెన్ను కోసం, పెన్సిల్ కోసం, రబ్బర్ కోసం, అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, నా డ్రెస్ ఎక్కడ ఉంది, నా బనెన్ ఎక్కడ ఉంది, నా డ్రాయర్ ఎక్కడ, నా బ్యాగ్ ఎక్కడ ఉంది, ప్రతి దానికి అమ్మ ఈ టిఫిన్ ప్లేట్లో అన్నం పెట్టుకోవడానికి, మంచినీళ్ళకు స్పూన్ కోసం, ప్రతి దానికి మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు అనుకోండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా, 10 సంవత్సరాల వయసులో కూడా ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది కదా, నా కొడుకు ఎప్పుడు నా మీద ఎంత ఆధారపడుతున్నాడు అని అనిపిస్తుందా? దాన్ని ఆధారపడమంటారా? నో. దేవుని మీద ఆధారపడడం అంటే అది కాదండి. దేవుని మీద ఆధారపడడం అంటే ఒక పర్టికులర్గా ఒక ఉద్దేశం ఉండాలా, ఒక పర్పస్ ఉండాలా. దేవుని మీద ఆధారపడితే నువ్వు చేసుకునే పనుల్లో కూడా దేవుని ఇన్వాల్వ్ చేయడం ఏంటండి? మనం చేసే పనుల్లో కూడా దేవుని ఇన్వాల్వ్ చేస్తారా? మీకు ఒక లాజిక్ చెప్తున్నాను వినండి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనం చేసే పని మనం చేయాలి. బ్రదర్ రత్నం గారు వీడియో ఆఫ్ చేసుకోండి దయచేసి. ఎవరైనా చేసే పని వారు చేయాలా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ప్రార్థన అంటే ఎంత ఎంత ఉన్నతమైనది అర్థం కావడానికి. అంటే కార్యాలు కూడా అర్థం కావాలా. బైబిల్ చదవం మనం, అందుకే మనకి ఏం తెలియదు. ఇప్పుడు లాజరు చనిపోయిండండి. లాజరు చనిపోతే యేసు ప్రభు 3 రోజుల తర్వాత వచ్చాడు. అవునా అండి? అవునండి. 3 రోజుల తర్వాత వచ్చి అవునండి. ఏమన్నాడు? ఆ రాయిని పొర్లించండి అన్నాడు. అవునా? సమాధి మీద ఉన్న రాయిని పొర్లించమని చెప్పిండా? ఆయన జరిపాడా యేసు ప్రభు?
అక్కడ పొర్లి- ఉన్నోళ్ళని పొరలించమన్నాడు. చెప్పాడు ప్రభు. పొర్లించమని చెప్పండి. అక్కడ ఉన్న మనుషులకు శిష్యులకు చెప్పాడు అది పొర్లించమని. అవునా? పొర్లించమని చెప్పిన తర్వాత లాజర్ను బయటికి పిలిచాడు సమాధి నుంచి వెళ్ళి. యేసు ప్రభు మాట పిలవగానే లాజర్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా శిష్యులకు ఆజ్ఞాపించి ఆయన పీత వస్త్రాలని అక్కడ ఉన్న వాళ్ళకి ఆజ్ఞాపించి పీత వస్త్రాలని దీపించాడు. అవునా? దీపించి మరొక మంది కొంతమంది చెప్పేమన్నాడు, అతనికి ఆహారం నీళ్ళు అందించమన్నాడు. అవునా? ఇప్పుడు చెప్పండి, మీకు ఏమర్థమైంది ఈ స్టోరీ చూస్తే? ఎవరు చేసే పని వాళ్ళు, ప్రభు చేసే పని ప్రభు చేశాడు, మనం చేసే పని మనం చేయాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కదండి. చనిపోయినోని తిరిగి లేపినోనికి రాయిని జరగమంటే జరగదా అండి? ఆ శక్తి లేదంటారా? పోని జరిగిద్దన్న. చనిపోయిన తిరిగి లేపినోనికి పీత వస్త్రాలు ఊడిపోను గాక అంటే ఊడిపోవండి, ఇలా దూరం జరుగును కాకంటే జరగవా? అది వాళ్ళకి ఎందుకు చెప్పాలా? దేవుడు మనల్ని సోమరిపోతులుగా తయారు చేయడానికి పెట్టలా. మన పని మనం చేసుకోవాలి. మన పని మనం చేసుకోవడానికి ప్రభువా ఈ కుర్చీలు మీ కంట్రోల్లో పెట్టుకోండి, హాల్ మీ కంట్రోల్లో పెట్టుకోండి, ఆ కరెంటు మీ కంట్రోల్ పెట్టుకోండి. కామెడీ కాకపోతే ఇదేంటి చెప్పండి? నిజమే చెప్పండి. నేను ఎన్నోసార్లు బాధపడుతుంటాను అలా ప్రార్థన చేసిన ప్రతిసారి. అంటే కొన్నిసార్లు తెలిసో తెలియక నేను కూడా చేశాను. నాకు కూడా ఇబ్బంది అనిపించేది. అరే ఏం చేస్తున్నాం, వీళ్ళని చూసి మనం కూడా ఏంటంటే ఇలా మనుషులను సంతోషపెట్టడానికి చేస్తున్నామా అనిపించేది. సో మన ప్రార్థనలు బలహీనమైనవండి. బలహీనమంటే బలహీనమైన. చూడండి, ఇక్కడ ప్రార్థన అనేది పౌలు సాకారం అనేది ఏ స్థాయిలో కోరుకుంటున్నాడు? ఇప్పుడు అపోస్తులైన పేతురును యోహాన్ని చెరసాల్లో వేస్తే మనం 12, 11, 12 అధ్యాయులు చూస్తాం. అపోస్తుల కార్యం సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. కావాలి అపోస్తులు, అక్కడ నాయకులు కావాలి. నాయకులు లేకపోతే జనాలు స్వార్థ ముందుకెళ్ళదు, పరిచయం ముందుకెళ్ళదు. వాళ్ళు చెరసాలు వేయగానే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ చెరసాల నుంచి విడిపించి బయటకు తీసుకుని వచ్చాడు. అవునా? అది ప్రార్థన అంటే ఒక ఉద్దేశం. ప్రార్థనకి ఎక్కడ చేశారు? ఎలా పడితే అలా చేయలేదు ఆదిమ సంఘం ప్రార్థన. మనలాగా అసలు అనవసరమైన విషయాలు కాదు ప్రార్థన చేయాలి. ఇక్కడ కూడా చూడండి, పౌలు యొక్క పరిస్థితి ఏంది అంటే, పౌలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? 7వ వచనం చూడండి, 8వ వచనం చూడండి. సహోదరులారా, ఆస్తిలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమని నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతుమే. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదుమని నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన నిరీక్షణ గలవారమై ఉన్నాం. ఏంటిదండి ఉన్నాము అంటే, ఆయన స్థితి, వాళ్ళ యొక్క పరిస్థితి ఎంత దారుణమైనది. ఏ మానవునికి సాధ్యము కానటువంటి స్థితిలో ఇరుక్కున్నారంట. అది మనుషుని ప్రమేయం లేకుండా, మనుషుని ప్రమేయం ఎంత ఉన్నా కూడా వారు తప్పించుకోవడానికి వీలు లేనంత శ్రమలు అనుభవిస్తున్నారు. అది సిచ్యువేషన్. నిజంగా ప్రార్థన సహకారము ఏ సమయంలో అందింది? వాళ్ళకి మరణాన్ని కూడా తప్పించుకోలేనంత శ్రమలు అనుభవిస్తున్నారు అక్కడ. చూడండి ఏమంటున్నాం, మా మీద మాకు నమ్మకం లేదు, అసలు ఇక మమ్మల్ని ఎవడు కాపాడలేడు అనేటువంటి స్థితికి వచ్చినాం మేము. అప్పుడు దేవుడు ఎప్పుడు వస్తాడండి? నిజంగా చెప్పండి, నిజం చెప్పండి. మన జీవితంలో దేవుడు సహాయం చేయడానికి ఎప్పుడు వస్తాడండి? మన శక్తికి మించిన పని భారం పడినప్పుడు కదా, Yes. మన వల్ల కానప్పుడు. అవునా? దేవుడు ఎప్పుడు రావాలని నిజంగా చెప్పండి, మన జీవితంలోకి ఎప్పుడు రావాలైనా? అప్పుడే రావాలి, శక్తికి మించిన. మన శక్తికి మించిన పరిస్థితి రావాలా? అవునయ్యా. ఇప్పుడు మన ప్రార్థనలో మన శక్తికి మించిన చేస్తున్నావా అండి? అసలు ప్రతి దాన్ని సిల్లిగా శక్తికి మించింది అయి ఉండాలి. ఇప్పుడు నేను ఎప్పుడు ఆధారపడతాను ఆయన ఎప్పుడు దగ్గర ఎప్పుడు అంటే నా వల్ల కాదవట్లేదు ప్రభువా. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక కృపనిచ్చాడు, ఒక బలాన్ని ఇచ్చాడు, ఒక శక్తిని ఇచ్చాడు, దాన్ని పట్టుకొని ముందుకెళ్తున్నాం. కొన్ని పరిస్థితులు ఎట్లా వస్తాయి అంటే, మన వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి.
సో నేను చేసే పనికి కూడా ఆయనను అడిగితే ఎలా ఉంటుందండి? నిజంగా చెప్పండి. కొంతమంది ఎట్లా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా సువార్త కూడా ఆయననే ప్రకటించమంటారు. మా సంఘాలను నింపు ప్రభు అంటారు. సంఘాలను ప్రభు నింపుతారని మనం నింపుకోవాలి. మన సువార్త పరిచర్య చేసి తీసుకురావాలి జనాలు. మీరే చెప్పండి. హలో, మాట్లాడరేంటండి? సువార్త పరిచర్య మనమే చేయాలన్నా. ఇప్పుడు యేసు బాబు మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయమంటే మళ్ళా మేము పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం, మేము పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టుకున్నాం, దాన్ని నింపండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఎందుకు నింపుతాడంటే అది మన పని, ఆయన పని నింపడం. ఎప్పుడు నింపుతాడు ఆయన? అంటే తండ్రి ఆకర్షించకపోతే ఎవరు రారంటారు కదన్నా, అది అది ఎట్లన్నా? జానాయిసాకు అర్థం కాలేదు. తండ్రి ఆకర్షించకపోతే ఎవరు నా యొద్దకు రాలేరు అనే మాట ఉంది కదన్నా. అవును, అది సువార్త చెప్పకుండా వస్తారా? పోనీ దాని అర్థం సువార్త ప్రకటించకూడదా? దాని అర్థం మనం పని చేయకూడదనా? దాని అర్థం మనం ప్రయాసపడకూడదనా? పోనీ అదేనే చెప్పండి. మరి పోనీ దాని అర్థం చర్చలు నింపమని ప్రార్థన చేయడమా? పోనీ తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు కుమారుని యొద్దకు రాడు అంటే దాన్ని అడ్డు పెట్టుకొని నా సంఘం నింపండి ప్రభా, నా సంఘం నింపండి అని అర్థం వస్తుందా? పోనీ అది దాన్ని ఆధారం చేసుకుని ఇక అట్లా ప్రార్థన చేస్తారన్న. మరి దాని అర్థమైతే స్వార్థ ప్రకటించకూడదు, ప్రయాసపడకూడదు అని అర్థమా? ప్రాణాలు పెడ మరి అట్లాంటప్పుడు అపోస్తలకి శ్రమలు అవసరం లేదు కదా. ఒకళ్ళు దాని అర్థం అలా తీసుకుంటే కూర్చొని ఒక దగ్గర ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది కదా. బయటికి వెళ్ళి అవును, పబ్లిక్ లో ఇన్ని కనిపించొచ్చింది. తన్నులు తినడం, దెబ్బలు తినడం అవసరమా? సో ప్రార్థన సహకారం ఎప్పుడు అందింది అంటున్నాడు పౌలు? మా ప్రాణాలు పోతున్నాయి, మేము మరణమైపోయినామంటున్నాడు. అసలు చెప్పాలంటే మళ్ళీ చదువుతున్నాను. సహోదరులారా, ఆస్యలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమని నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోయిందంట. చూడండి ఎంతవరకు వెళ్ళింది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని ఎక్కడి వరకు అంట? చనిపోయిన వాణిని లేపే దేవుని యందు. అంటే ఏ దేవుని దగ్గరికి అంటే ఏ స్థాయిలోకి వెళ్ళారు వాళ్ళు? ఓకే, చనిపోయిన వాణ్ణి బ్రతికించగలిగేది దేవుడు మాత్రమే. ఆ స్థాయికి వెళ్ళారు వాళ్ళు. అవునండి? అవును. మరి మనకు ఆ స్థాయిలు ఉన్నాయంటారా ఇప్పుడు? ఏంటండి దేవుని ఎక్కడ వాడుకుంటున్నాం మనం? భోజనాల దగ్గర, సౌండ్ సిస్టాల దగ్గర, మ్యూజిక్ సిస్టాల దగ్గర, కరెంటు దగ్గర, జనరేటర్ల దగ్గర నా దేవుని వాడుకున్నాను. ప్రార్థనా సహకారం అంటే ఈ స్థాయి ఉండాలి. అంటే మిగతా వాడికి చేయకూడదు అంటే అలాంటివి చేయడం అనేది సిల్లి. అది అవసరతను బట్టి మనం స్వస్థత ప్రార్థన చేస్తాం. అవసరతను బట్టి ఒక అవసరం ఉంది ప్రభా, ఒక మంచి అమ్మాయిని అబ్బాయి మన వల్ల కానీ చేస్తాం. నేను ఎక్కడ ఇప్పుడు ఒక పెళ్లి సంబంధాలు చూస్తున్నా మన వల్ల కాలేదనుకో ప్రభు మీద ఆధారపడతాం. ఎప్పుడు మన వల్ల కానప్పుడు ఆధారపడాలి. అవుతలేదు ప్రభా, నువ్వెవరన్నా దయచేసి ఒక దారి చూపించు. అంతే కదండి. మీరు ఆఫీస్లో పని చేస్తున్నారు అనుకోండి, ఎక్కడన్నా జాబ్ చేస్తున్నారు అనుకోండి, పై ఆఫీసర్కి మీ వల్ల కాని పనిని వెళ్తారా? ప్రతి చిన్న పనికి మీరు పై వాళ్ళని సంప్రదిస్తే ఎలా ఉంటుందండి? సంప్రదించవచ్చా? ప్రతి చిన్న దానికి మీరు బాస్ మీదనో మీ టీం లీడర్ మీదనో ఆధారపడితే ఓకేనా? హలో, రానప్పుడు అండి, అర్థం కానప్పుడు ఆధారపడాలి. అర్థం కానప్పుడు వెళ్ళాలి పైకి. ప్రతి చిన్న పనికి ఇది ఎలా చేయమంటావు, అది ఎలా చేయమంటావు, ఇది కరెక్టేనా, అది కరెక్టేనా అడిగితే చికాకు వేస్తే తీసి పారేస్తారు జాబులకి. దేవుణ్ణి విసిగించవద్దు. మన ప్రార్థన అవసరం దేవునికి తెలియాలి. నిజంగా అతనికి అవసరం అనిపించాలి దేవునికి. అది ప్రార్థన ద్వారా సహకారం అందించడం అంటే. ఆ స్థాయిలో అందించుకున్నారంట. నెక్స్ట్ 3 యోహాను 1:8 సత్యమునకు సహాయం చేయాలంట. దేనికి సహాయం చేయాలా? ప్రార్థన ద్వారా మాత్రమే కాదు, సత్యానికి సహాయం చేయాలి, ఉపకారం చేయాలి. చదువుదామా 3 యోహాను 1:8. మనము సత్యమునకు సహాయం అవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. చూడండి ఏమంటున్నాడు? మనం సత్యమునకు సహాయం చేయనట్లు మనం అట్టి వారికి ఉపకారం చేయ బద్దులమై ఉన్నాం. దీని సందర్భం ఏంటో కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాన్ ఎవరికి రాస్తున్నాడు? పెద్దనైన నిన్ను సత్యమును బట్టి ప్రేమించు, ప్రియుడైన గాయునకు శుభం అని చెప్పారు ఆయన. ఇక్కడ ఒక 4 పర్సన్స్ చూస్తామండి. ఎవరు? యోహాను, గాయు,
ఉం? దేత్రేఫ లాంటి కొంతమందిని మనం చూస్తాం. ఇక్కడ చాలా శ్రద్ధగా వినండి. ఏమన్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్ల ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. చూడండి, యోహాను ఏమన్నాడు? గాయి గురించి రాస్తూ, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఉం? ఇక్కడ సౌఖ్యము అనే పదాన్ని దేనికి సంబంధించి వాడాడు అని అంటే, చాలా మంది దీన్ని ఇక ప్రాస్పాటి బోధకులు వచ్చేసి దీన్ని గలిబిలి చేసేసి ఒక్క మాట పట్టుకొని అందరి దగ్గర ఇదే వాడుతున్నారు. అరే, బైబిల్లో 100 రిఫరెన్స్లు ఉంటాయి, అవి పక్కన పెడతారు, ఒక్కదాన్ని పట్టుకుంటారండి. ఇక మీరు కూడా చేస్తుంటారు కదా, ప్రభు అన్ని ఆత్మల వర్ధిల్ల ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లాడు అనే మాటను ప్రాస్పాటి ప్రీచర్స్ ఏం చేశారంటే, ఆత్మలో వర్ధిల్లకపోయినా పర్వాలేదు, అన్నిట్లో వర్ధిల్లాలని దగ్గర తీసుకొచ్చారు ఈరోజు. నిజమా కాదో చెప్పండి. అవునా? అవునన్నా. నువ్వు అన్నిట్లో వర్ధిల్లాలి అంటున్నారు, కానీ ఆత్మలో వర్ధిల్లాల్సిన అవసరం లేదని దగ్గర తీసుకెళ్లారు. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే గాయు లిటరల్గా ఆత్మలో వర్ధిల్లుతున్న వ్యక్తి. అందుకే అన్నాడు, ఆత్మలో ఎలాగైతే వర్ధిల్లుతున్నావో అన్నాడు. కొంతమంది ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి నిర్లక్ష్యం చేయడానికి ఈ మాట వర్తిస్తుందా అంటే నిజంగా చెప్పండి. 3 యోహాను 1:2 ఆత్మను నిర్లక్ష్యం చేయడానికి ఇది వర్తిస్తుందా ఈ మాట? హలో అండి. అన్నా, వర్తించదు. మరి వర్తించినప్పుడు ఎలా అప్లై చేస్తున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికి వర్తిస్తుంది? మరి నువ్వు బాగా చదువుతున్నావు, నువ్వు ఎంత చదువుకుంటున్నావు దాని ప్రకారం అప్పుడప్పుడు కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కూడా, స్పోర్ట్స్లో కూడా ఇన్వాల్వ్గా అని చెప్పిన సలహా. ఒక టీచర్ వచ్చింది, ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అంటే బాగా చదువుతున్నాడు. అయితే బాగా చదువుతున్నప్పుడు నువ్వు చదువు బాగుందిరా, అలాగే కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ కానీ సలహా ఇచ్చాడు. మంచిది, అలా చేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు ఇదే మాట ఒక టీచరు రోజు చదువు నిర్లక్ష్యం చేసి ఆడుకున్నట్టు చెప్తాడా అండి? హలో, మాట్లాడరు ఏంటండి? ఎప్పుడు మనం పదే ఆస్తులు వెనకాల స్థిరాస్తులు ఆశీర్వాదాలు వెనకబడుతున్నాం. అలాంటి వానికి ఈ వాట ఎలా వర్తిస్తుంది? గాయు అనే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు? ఆత్మలో నిజంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. అలా ఉండడానికి గల కారణం ఏంటిది అంటే, గాయు తన భౌతికమైనటువంటి పరిస్థితులను, శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తూ పరిచర్య చేస్తున్నాడండి. శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, తన అనారోగ్యం పాలవుతూ పరిచర్య చేస్తున్నాడు. అందుకే యోహాను ఏమన్నాడంటే, నా ప్రియుడా, నువ్వు మంచిగా ఆత్మలో వర్ధిల్లుతున్నావు, అయితే నువ్వు మిగతా విషయాల్లో కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండాలని కూడా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అంతేగాని నువ్వు మొత్తం పొందుకోవాలా, ఇప్పుడు ఇలా ఉండాలా అలా ఉండాలా నేను చెప్పట్లేదు. చూద్దాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించి తిని. మరి ప్రాస్పాటి బోధకులు ఇలాంటి సాక్ష్యాలు కలిగి ఉన్నారా? వీళ్ళు ప్రార్థన చేసే వ్యక్తులకు ఇలాంటి, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు. ఇది సాక్ష్యం. గాయగలిగిన సాక్ష్యం ఏంటిది? గాయగలిగిన సాక్ష్యం సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. ఆ సత్ప్రవర్తన ఉంది. సత్యం మాత్రమే లేదు, గాయలో సత్ప్రవర్తన ఉంది. అలాంటి గొప్ప సాక్ష్యమైన కలిగి ఉన్నాడు. అది విని యోహాను సంతోషించిండంట. ఇంకేమంటున్నాడు? 4, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారు వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషమే లేదు. నా సంతోషానికి కారణం ఏంటి అంటే, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి జీవిస్తున్నారు. ఇది కదా యోహాను ఆనందిస్తుంది. అంతేగాని ఆయనకేదో అనారోగ్యమైనందుకు బాధ ఉంది, కానీ అంతకంటే ఎక్కువ సంతోషం ఉందా అండి? స్టీవెన్ ఇబ్రహీంపట్నం, దయచేసి వీడియో ఆఫ్ చేసుకోండి. మీరు ఫోన్ ఎవరికి ఇచ్చారు? మీ చేతిలో లేనట్టుంది. ఇంకేమన్నాడు? వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి అంట. ఏమని ఇచ్చారని? నీ ప్రేమను గురించి, సంఘమును గురించి, గాయు ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరంట. చూడండి, గాయు యొక్క లైఫ్ స్టైలు, గాయు యొక్క జీవితం, గాయు యొక్క సత్ప్రవర్తన, గాయు సత్యం కోసం బ్రతకడము, ఇవన్నీ పక్కన పెట్టి ఈ ప్రాస్పర్ వర్ధిల్లాలి అని ఒక దీవెన దగ్గర, ఆశీర్వాదం దగ్గర ఆపేస్తున్నారు జీవితాలను. ఇంకేమంటున్నాడు?
వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరేది గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనం సత్యమునకు సహాయం అగునట్లు అట్టి వారికి ఉపకారం చేయ బద్దులమై ఉన్నాం. నేను సంఘమునకు ఒక సంగతిని వ్రాసిని, అయితే వారు ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫ మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదులుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడి చేర్చున్న క్రియలకు జ్ఞాపకం చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు. దేమత్రియ అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతని సాక్ష్యం ఇచ్చున్నాం, మా సాక్ష్యము సత్యమైనదని ఎరుగుదాము. ఇక్కడ నలుగురు పర్సన్. యోహాను ఉన్నాడు, ఆతిథ్యం ఇచ్చే గాయి ఉన్నాడు, ఆతిథ్యం తీసుకున్న దిమత్రియ ఉన్నాడు, ఆతిథ్యాన్ని ఆటంకపరిచిన దియోత్రెఫే ఉన్నాడు. చూడండి, ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారు. దిమేత్రియ అనేటువంటి వ్యక్తులు మంచిగా పరిచర్య చేస్తూ ఎలా వెళ్తున్నారంట? అన్యజనుల వల్ల ఏం తీసుకోలేదంట. అన్యజనుల వల్ల వీళ్ళు సంచారం చేస్తూ పరిచర్య చేస్తున్నారు. అన్యజనుల వల్ల తీసుకుంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంది, లేదా సువార్తకు ఆటంకం అవుతుంది. మేము డబ్బుల కొరకే ఒకవేళ ఈ ప్రయాణాలు చేస్తున్నారని అన్యులు అనుకుంటే అది సువార్తకే ఆటంకం, సువార్తకు ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు అన్యజనుల వల్ల ఏమి తీసుకోలేదని బయలుదేరారంట. అందుకే యోహాను గాయికి ఏమని చెప్తున్నాడు? అలాంటి వారికి, అలా అన్యజనుల వల్ల తీసుకోకుండా పరిచర్య చేస్తున్న వారిని, ఇతరుల దగ్గర డబ్బులు తీసుకోకుండా పరిచర్య చేస్తున్న వారిని ఇంకెక్కువ సహాయం చేయాలా. వారికి సహాయం చేస్తానంట, వాళ్ళకి తగినట్టుగా పంపు, వాళ్ళని జాగ్రత్తగా ఆతిథ్యం ఇవ్వు, మంచిగా చూసుకో. దేవునికి తగినట్టుగా వారిని పంపితే అది మంచిది, అది యుక్తమైన పని, తెలివి కల్ల పని, అది మంచి పని అని చెప్తున్నాడు. అలా చేస్తేనంట సత్యమునకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు, సత్యమునకు ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారు కాబట్టి అలాంటి వారికి ఆతిథ్యం ఇచ్చి, అలాంటి వారికి ప్రయాణంలో ఆర్థిక సహకారం అన్నిట్లో అందిస్తే అది సత్యానికి సహాయం చేయనట్టు అవుతుందంట. అవునండి? ఈరోజు మనకు తెలుసా సత్యానికి సహాయం చేయడం అంటే? ఎవరు పడితే వాళ్ళకి సహాయం చేస్తే సత్యానికి సహాయం చేసిన వాళ్ళం కాదండి. అవుతామా అండి? ఇప్పుడు సోకాళ్ళు ప్రజలు, స్పీకర్స్, సెలబ్రిటీలు డబ్బులను అడుగుతున్నారు, 10,000 కట్టు, 5,000 కట్టమని. వాళ్ళు చేస్తే సత్యానికి సహాయం చేసినట్టు అవుతుందా కాదా చెప్పండి? మీరే చెప్పాలి ఇప్పుడు. హలో అండి? అవదన్నా, అవ్వదు కదా. ఎవరు చేస్తే సత్యాన్ని సహాయం చేసినట్టు అవుతుందండి? యథార్థంగా సువార్తను ప్రకటించే వారికి, యథార్థంగా బోధించే వారికి సహాయం చేస్తే సత్యానికి సహాయం చేసినట్లు అవుతుంది. మరి సత్యానికి సహాయం చేయడం నిజంగా మనకు తెలుసా? మీరే ఆలోచించండి. ఎంత తక్కువ మంది చేస్తారో ఆలోచించండి. 1% కూడా లేరండి. ఈరోజు సత్యానికి సహాయం చేసేవాళ్ళు, నేను ధైర్యంగా చెప్తున్నాను, 1% కూడా లేరు. 99% అనవసరమైన వాటికి సహాయం చేస్తారు. నిజమా కాదు చెప్పండి? అవునా అండి? హలో? అవునన్నా. మనకు పండుగలకు డబ్బులు దొరుకుతాయి, ప్రోగ్రాంలకు డబ్బులు దొరుకుతాయి. ఒక సత్యమైన బోధకు, సత్యమైన సువార్తను ప్రకటించే వారికి తప్పించి మనకు అన్ని కార్యాలకు డబ్బులు ఉంటాయి. నిజమా కాదో చెప్పండి? హలో? నిజమేనండి. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో సెలబ్రేషన్లు స్టార్ట్ అయితే డబ్బులు కొద్దు ఉంటాయండి ఎవరికన్నా? ఏ సంఘంలో డబ్బులు కొద్దు ఉంటాయి? అవునా అండి? హలో? ఫుల్ పార్టీస్, డెకరేషన్ ఐటమ్స్ డబ్బులు దొరుకుతాయి, అన్నిటి దొరుకుతాయి. చూడండి, అంటే మనం ఎంత లో లెవెల్లో బ్రతుకుతున్నామో తెలవాలి, ఎంత లో స్పిరిచువాలిటీ మనకు ఉందో తెలవాలి. అవునా అండి? సత్యంను సహాయం చేయమని అలా చెప్తున్నాడు. అందులో దియోత్రెఫ్ అనేటోడు ప్రధానత్వం కోరుతూ ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు గాయు ఎవరైనా అలాంటి మంచి బోధకులను చేర్చుకొని, మంచి సువార్థికులను చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే, అలా ఈ దియోత్రెఫ్ అనేటోడు ఏం చేస్తున్నాడు అంటే తనకు ప్రధానత్వం కావాలని అలాంటి వాళ్ళని చేర్చుకున్నట్లేదంట, చేర్చుకునే కొంతమందిని చెడగొడుతున్నాడు అంట. అవునా అండి? ఈరోజు మనకు కూడా అలాంటి దుర్మార్గులు ఉంటారు మన దగ్గర, దియోత్రెఫ్ లాంటి వాళ్ళు. అంటే ఏం చేస్తారు వాళ్ళు? మంచికి సహాయం చేయరు, సత్యాన్ని సహాయం చేయరు, ఇతరులను చేయనివ్వరు. అవునా అండి? నిజమేనా? మనకు గాయలు తక్కువ మన లైఫ్లో. నిజమా కాదండి? ఎంతమంది గాయలు ఉంటారండి మనకు దగ్గరలో? యోహాన్ లాంటి భక్తులు తక్కువనే, యోహాన్ లాంటి శిష్యులు తక్కువనే, గాయు లాంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి సత్యాన్ని సహాయం చేసే వాళ్ళు తక్కువనే. అలాగే
దేమత్రియ లాంటి మంచి పరిచారకులు తక్కువనే, మనకందరూ దియత్రేఫ లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నిజమా కదండి? చెయ్యరు, చెయ్యనివ్వరు, అది పరిస్థితి. ఉం? ఈ దుస్థితి మారాలండి. ఈ దుస్థితి ఇప్పటికి కూడా మారపోతే ఇంకా ప్రయోజనం ఉండదు. అందుకే సత్యమునకు ఉపకారం చేయడం, సహాయం ఎవరు చేయాలా? సత్యాన్ని బోధించేవారికి, సత్య సువార్తను అందించేవారికి. ఓ అక్కడ సత్యం వెళ్ళనివ్వండి నిజంగా సహాయం, అప్పుడు దేశం మారిపోతాడు గండి. దోసుకునే వారి దగ్గరికి, దొంగల దగ్గరికి లక్షల లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు ఎలా వెళ్తున్నాయి చెప్పండి? లైఫ్ని ఫారెన్ కంట్రీస్లలో ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎట్లా వెళ్తున్నారండి? నెలకు ఒకసారి వెళ్ళొస్తారండి కొంతమంది. ఎలా వెళ్తున్నారు? కనీసం మాకు మీ దగ్గరికి రావడానికి, ఒక విజయవాడ దగ్గర రావడానికి కూడా మాకు సహకారం ఉండదు నిజం చెప్పాలంటే. ఒక 10 మందిని కలిసి బలపరచడానికి కూడా మాకు ఛాయిస్ ఉండదు. మేమంత అంటే మాలాంటి వాళ్ళకి అది ఎందుకు చెప్తున్నాం అంటే, సత్యానికి ఈరోజు నిజంగా సహాయం లేదు. ఆ? మాకు ఎంత పరిచయం ఉంది తెలుసా తిరగడానికి? తెలంగాణ ఆదిలాబాద్ డిస్టిక్ మొదలుకొని ఆంధ్ర అటు శ్రీకాకుళం చిలకపాలెం వరకు, ఇటు రాయలసీమ చిత్తూరు తిరుపతి వరకు అన్ని ప్రాంతాల్లో ఉంది మనకు పరిచర్య. కానీ పోవడానికి మాకు వసతులు లేవు, వెళ్ళడానికి మాకు సహాయం లేదు. వాస్తవం చెప్పాలంటే అంతమంది ఉన్నారు మన వాళ్ళు బలపరచుకోవడానికి. మూడోది, సమృద్ధి మరొకరికి సహాయమై ఉండాలా. 2 కొరింథీ 8:15. సో 2 విషయాలు. సమృద్ధి మరొకరి సహాయమై ఉండాలండి. ఈరోజు నీ సమృద్ధి ఒకరికి అక్కరగా పనికి వస్తలేదు అని అంటే నువ్వు సహాయం చేయనట్టే కదా. దేవుడు నేను దీవిస్తాడు ఆర్థికంగానో ఇంకో రకంగా దీవించినప్పుడు నీ సమృద్ధి ఒక అక్కరలో ఉన్నవానికి ఉపయోగపడుతుందా? ఈరోజు నీ దీవెన ఇంకొకరికి ఉపయోగపడుతుందా? నీ ఆశీర్వాదం మరొకరికి ఉపయోగపడుతుందా? 2 కొరింథీ 8:15లో పౌలు ఒక సూత్రాన్ని చెప్తున్నాడు. సమృద్ధిగా ఉన్న వాళ్ళు అక్కరలో ఉన్న వారికి సహాయం చేయాలా. మొన్న మీరు సమృద్ధిలో ఉన్న వాళ్ళు ఎంతమంది విజయవాడ బాధితులకు కానీ మీ చుట్టుపక్కల మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ ఖమ్మంలో వరద బాధితులకు ఎంతమంది సహాయం చేశారు సమృద్ధి నుండి? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సమృద్ధి మనకున్న దాంట్లో ఔషధులు ఉన్న వారికి. ఇక్కడ కూడా 2 కొరింథీ 8:15 కరువు బాధితుల గురించినటువంటి సందర్భమే. యెరూషలేములో కరువు వచ్చింది. అగాబు అని కూడా వచ్చి ప్రవచించాడు కరువు రాబోతుందనేది. అగాబు ప్రవచించినట్టుగానే యెరూషలేము యూదయ ప్రాంతంలో క్లౌదియా చక్రవర్తి కాలంలో ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు బాధితుల కోసం పౌలు 2 కొరింథీ 8-9 అధ్యాయంలో ఫండ్ రేజ్ చేయడానికి ఈ 2 చాప్టర్లు రాశాడు. ఈ 2 చాప్టర్లు కేవలము పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు ఫండ్ రేజ్ చేసిన సందర్భాలే. ఏమని చెప్తున్నాడు? మాసిదోనియ వాళ్ళంట నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించి అక్కడికి యెరూషలేములో ఉన్నటువంటి యూదయలో ఉన్నటువంటి యూదులకు కాపురం చేస్తున్న వారికి సహాయం పంపడానికి నిశ్చయించుకున్నారంట. ఇగో ఈ సందర్భాన్ని కూడా ప్రాస్పారిటీ ప్రీచర్స్ ఆశీర్వాదానికి లింక్ పెట్టుకున్నారండి. ఈ సందర్భాన్ని కూడా ఇక్కడ కూడా ఒక సందర్భం ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు నేను వివరించినాను అనుకుంటున్నాను. చూస్తారా ఒకసారి 2 కొరింథీ 8వ అధ్యాయం. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడనే సందర్భాలు అది 9వ అధ్యాయంలో. ఇక్కడ చూడండి 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. దీన్ని కూడా ప్రాస్పారిటీ లింక్ చేశారండి. యేసుక్రీస్తు మనల్ని ధనవంతులను చేయడానికి దరిద్రుడాయనని చెప్పేసి. కానీ పౌలు యొక్క ఉద్దేశం ఇదేనా? కానే కాదే. ఈ మాట చెప్పడానికి పౌలు యొక్క ఉద్దేశం నేడు ప్రాస్పారిటీ ప్రీచర్లు తీసుకుని అర్థం కానే కాదే. 10వ వచనంలో అందుకు పౌలే చెప్తున్నాడు, ఇందును గురించి నా తాత్పర్యం చెప్తున్నాను. సంవత్సరం క్రిందటనే ఈ కార్యం చేయటంటే గాక తలపెట్టుటందుకు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీతో ఎలాగూ కలిగనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అయినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకటి సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించినది కాదు కానీ కలిమి కొలది ఇచ్చినదే ప్రీతికరము. సారీ జానైజాక్, నువ్వు ఈ మాటనే చెప్పావా? ఓకే. ఇతరులకు తేలికగాను మీకు భారంగాను ఉండవాలని ఇది చెప్పలేదు కానీ హెచ్చుగా కూర్చోడానికి ఎక్కువ మిగలలేదని తక్కువగా కూర్చుకుని తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉండు నిమిత్తం ప్రస్తుతము మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయం ఉండవాలని ఇలాగ చెప్పుచున్నాను. ఇది ఎప్పుడు జరుగుతుంది? క్రైస్తవంలో ఒక అద్భుతమైన బోధ ఉంది. అదేంటో తెలుసా అండి? ఈ రోజు నాకు సమృద్ధిగా ఉంటే నేను లేమిలోనికి సహాయం చేస్తే రేపు నాకు భవిష్యత్తులో ఎప్పుడన్నా లేమిలో ఉంటే మళ్ళీ నాకేం చేస్తాడంటే సమృద్ధి గల వారి నుంచి నాకు సహాయం అందిస్తాడు. అది క్రైస్తవ్యం అంటే.
సమృద్ధిలో ఉన్నోడు లేనోనికి సహాయం చేసుకోవడము, మళ్ళీ లేనోడు ఎప్పుడైనా సమృద్ధి కలిగి ఉంటే మళ్ళీ ఇతడు లేమిలో ఉంటే ఆ సమృద్ధి కలిగినోడు మళ్ళీ ఇతడు లేమిలో ఉన్నోనికి సహాయం చేయడం. ఇది క్రైస్తవం అంటే. క్రైస్తవం అందరూ ధనవంతులు కావాలని కోరుకోవట్లేదు. క్రైస్తవం ఒకరినొకరు సహాయం చేసుకోమని చెప్తుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవాలంటే సంఘంలో ఒకడు సమృద్ధిలో ఉంటాడు, ఒకడు లేమిలో ఉంటాడు. అవునా అండి? అందరు ధనవంతులు అయితే సహాయం చేసుకోవాల్సిన అవసరం ఏంటండి? చెప్పండి, మీరే చెప్పండి. ఉంటుందా అండి? ఉండదన్న. అసలు ఈ అర్థం ఉంటుందా? అందరూ ధనవంతులైతే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం, లేకపోతే ఒకటి ఈ లోక సంబంధమైన జీవనోపాధి కలవడండి, తన సహోదరులకు లేమి కలిగితే చూచి అన్నప్పుడు కనికరం చూపమంటున్నాడు అంటే అర్థం ఏంటిది? సంఘములో బీద వాళ్ళు ఉంటారనే కదండి అర్థం. హలో, ఉంటారు. అవునండి, ఉంటారని. సంఘంలో బీద వాళ్ళు ఉంటారనే కదా. ఇప్పుడు యాకోబు 1:27లో చెప్పినట్టు దిక్కులేని పిల్లలను విధవరాలను ఇబ్బందులు పరామర్శించాలంటే అర్థమైందండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు, దిక్కులేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సాయం చేయాలని అర్థం కదా. వాళ్ళని కూడా దేవుడు ధనవంతులు చేసినట్టు ఎవరు సాయం చేస్తాం? యాకోబు 2:14-15లో ఆనాటికి సహోదరుడైనను సహోదరైన దిగంబరులై అన్నవస్త్రం లేక ఉన్నారు అంటే అర్థం ఏంటిది? సంఘంలో అలాంటి బీదలు ఉంటారనే కదా అర్థం. 1 కొరింథీ 11వ అధ్యాయంలో కూడా 19 వర్షం నుంచి మనం చూస్తే సంఘంలో బీద వాళ్ళు ఉంటారనే కదా. వాళ్ళు ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు వారి మట్టికి వారు భోజనం చేస్తున్నప్పుడు బీదలకు ఏమైతుంది? ఒకడు ఆకలి కొంటున్నాడు, ఒకడు మత్తుడు అవుతున్నాడు. పౌలు అంటూ మీకు సిగ్గు లేదా? సంఘంలో బీదలను అవమానపరుస్తారా అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? పౌలు ఇలా చెప్పట్లేదు సంఘములో బీదలు ఉండకూడదు, వారు ధనవంతులు కావాలని చెప్తున్నాడా? బీదలకు సహాయం చేయమని చెప్తున్నాడా? చూడండి, ప్రాస్పాటి బోధకులు ఏం చేశారంటే అసలు బీదలే అవసరం లేదన్నట్టు చెప్పాడు. అవునా? ప్రాస్పాటి బోధకుల ఉద్దేశం ఏంది? బీదలు అవసరం లేదు, కానీ సంఘంలో బీదలు ఉంటారు. సమృద్ధిలో ఉన్నాడు ఉంటాడు, లేమిలో ఉన్నాడు ఉంటాడు. మరి సమృద్ధిలో ఉన్నాడు ఏం చేయాలా? లేమినోలో ఉండడానికి సహాయం చేయాలా? యేసు ప్రభు తను ధనవంతుడయ్యండి, దరిద్రుడయ్యండి అనేది ఏ విషయంలో చెప్పాడు? మనల్ని భౌతికంగా దరిద్రులను చేయడానికి. అది ఆధ్యాత్మికంగా మాట్లాడా? పౌలు యొక్క ఉద్దేశం ఏంది? యేసుక్రీస్తే అంత కిందికి వచ్చి మన కోసం ఇంత చేస్తే మరి మనం కలిగి ఉన్నప్పుడు లేమిలో ఉన్నవానికి మనం సహాయం చేయకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాడా అండి? మనం ధనవంతులం కావాలని చెప్తున్నాడా? ఆలోచించండి ఒకసారి. మాట్లాడేంటండి? బీదలు ఎల్లప్పుడూ ఉంటారు మీతో అని యేసుక్రీస్తు వారు కూడా అంటారన్న సందర్భం. అవును. సో బీదలకు సహాయం చేయమంటున్నాడు. అవునా? బీదలకు సహాయం చేయడం పక్కన పెట్టేసి మనం ఏదేదో మాట్లాడేసుకుంటున్నాం మనం. అంటే అది పరిస్థితి. సహాయం ఎవరికి చేయాలా? అక్కర్లో ఉన్న వారికి, లేమిలో ఉన్నవానికి. ఎవరు చేయాలా? సమృద్ధిగా ఉన్నాడు, లేమిలో ఉన్నవానికి సహాయం చేయాలి. సమృద్ధి, నీ సమృద్ధి మరొకరికి ఉపయోగపడట్లేదు, నీ జీతం మరొకరి జీవితంలో దీపాన్ని వెలిగించట్లేదు అంటే నీ జీతం వల్ల ప్రయోజనం లేదు. నీ జీతం ఒక జీవితాన్ని నిలబెట్టాలండి. నువ్వు సంపాదించే సాలరీ ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెడుతుందా? ఒక వ్యక్తికి ఉపయోగపడుతుందా లేదా ఆలోచించండి. లేకపోతే నీ సంపాదన వల్ల ప్రయోజనం ఏంటి? నీకు ఆస్తి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? నీకు అంతస్తు ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? నీకు సమృద్ధి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? ఒక లేమిలోనికి ఒక దీపం వెలిగించట్లేదంటే, లేమిలో ఉన్నని నీ జీతం ఒక జీవితానికి ఉపయోగపడట్లేదంటే ప్రయోజనం లేదు. అది క్రైస్తవ్యం కాదు. చూడండి, ఇంకా విశ్వాసుల అక్కర్లో సహాయం చేయాలా? 2 కొరింథీ 9:12, రోమా 15:27 కూడా చూడండి. ఇది కూడా ఆల్మోస్ట్ పై దానికి రిలేటెడ్గా ఉండేదే. ఇంతకుముందే 9వ అధ్యాయంలో కూడా దాని గురించే మనం చూస్తూ ఉంటాం. రోమా 15:27 చూస్తారా ఒకసారి? చూడండి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి, వారికి రుణస్థులు, వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధంలో వారికి రుణస్థులు అంటున్నాడు. అంటే ఏంటిది? విశ్వాసులకు ఒక అక్కర ఏర్పడింది. ఏ విశ్వాసులకి? యూదా విశ్వాసులకి ఒక అక్కర ఏర్పడిందండి. యూదా క్రైస్తవులకి ఒక అక్కర ఏర్పడింది. కరువు వచ్చింది. ఆ కరువులో ఉన్నటువంటి యూదా విశ్వాసులకు సహాయం చేయమంటున్నాడు ఇక్కడ. ఎందుకనంటే వారికి సహాయం చేయడం ఎందుకు? రుణస్థులు అంటున్నాడు. ఎలా రుణస్థులు చెప్పగలుగుతారు ఎవరైనా? మాసిదోన సంఘాలు కానీ, కొరంది సంఘాలు కానీ, ఇతర సంఘాలు యూదా క్రైస్తవులకు సహాయం చేయడానికి పౌలు ఒక వాడిన మాట ఏంటో తెలుసా? మీరు యూదులకు రుణస్థులు అంటుండే. ఎలా రుణస్థులు చెప్పండి? చెప్పగలుగుతారు ఎవరైనా? రక్షణ యూదుల్లో యూదులను బట్టి
యూదుల నుండి రక్షణ వచ్చింది. యూదులు లేకపోతే మీకు సువార్త అందేది కాదు. యూదులు లేకపోతే మీకు యేసు ప్రభు పరిచయం అయ్యేవాడు కాదు. యూదులు లేకపోతే మీకు గాస్పల్ వచ్చేది కాదు. యూదులు లేకపోతే మీకు రక్షణ లేదు. కాబట్టి ఒక రకంగా మీరు చూస్తే మీరు వారికి రుణస్తులే. ఎందుకనంటే మీకు రక్షణ, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం మీరు పొందుకుంటానంటున్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట వాడాడు చూడండి. ఆత్మ సంబంధమైన వాటిలో మీరు పాలుభాగస్తులయ్యారంట వారితో. నిజమేనా? నిజమే కదా. మనం అందరము యూదులతో ఆత్మ సంబంధమైన విషయాల్లో పాలుభాగస్తులమైనాం. కాబట్టి శరీర సంబంధంగా వారికి సహాయం చేయడం గొప్ప విషయం అంటున్నాడు అండి పౌలు. హలో అండి, అంత గొప్ప విషయం కాదన్న, బద్దులమై అన్న. చూడండి, ఆత్మ సంబంధంగా మేలు పొందుకునేవాడు ఆత్మ సంబంధం మేలు ఇచ్చేవానికి కొద్ద శరీర సంబంధంగా ఆర్థిక సంబంధంగా సహాయం చేయడం పౌలు ఒక ఇంటెన్షన్ లో గొప్ప విషయం కాదంటున్నాడు. అది అవునండి. అవునండి, అవును. సో కొంతమంది ఏంటంటే ఏదో ఆర్థిక సహాయం చేయడం గొప్ప విషయం అనుకుంటారు. కానీ నువ్వు ఆత్మ సంబంధంగా అనుభవించిన ఆశీర్వాదం కంటే నువ్వు ఇచ్చేది ఎప్పుడు కూడా గొప్పది ఎప్పటికీ కాలేదు. మంచి పని అది, అవునా? అది సహాయం అవుతుంది, అవునా? బాధ్యత అవుతుంది, సహాయం అవుతుంది. కాబట్టి విశ్వాసుల అక్కర్లో మనకు సహాయం చేసుకోవాలండి. నిజంగా ముఖ్యంగా మనకు ఎవరైతే అంటే మనకు చేసిన వాళ్ళని కాదు, చేయకపోయినా సహాయం చేయాలి. ముఖ్యంగా మనకు ఆత్మ సంబంధంగా ఆశీర్వాదకరంగా ఉన్న వాళ్ళను ఎక్కువగా చూసుకోవడం కూడా మన ప్రాథమికమైన కర్తవ్యంగానే ఉంటుంది బైబిల్ బోధ ప్రకారం. సో విశ్వాసుల అక్కర్లో సహాయం చేద్దామండి. మనకు ఆధ్యాత్మికంగా పొందిన వాళ్ళకు ఒకవేళ కష్టం వస్తే ఆర్థికంగా నిలబడదాం, అండగా నిలబడాలి. ఈరోజు క్రైస్తవం ఎటు ప్రయాణం చేస్తుందో చూడండి. ఎవరికి సహాయం చేస్తున్నాం మనం? ఎక్కడెక్కడో చేస్తున్నాం, అనవసరంగా చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ షీల్డ్ల కోసమో, లేకపోతే బహుమతుల కోసమో, లేకపోతే అంటే చీరల మీద పేర్లు రాపించుకుంటాం అని గొప్పతనం కోసమో చేస్తాం. కానీ నిజమైనటువంటి అవసరతలో ఉన్న అక్కర్లో ఉన్న సహాయం చేయమని బైబిల్ బోధిస్తుంది. ఇది మన సొంత ఆలోచన నుండి పుట్టింది కాదు. ఇది సమృద్ధిగా బైబిలే నేర్పిస్తున్నటువంటి గొప్ప విషయం అండి. ఓకే, 5-6 విషయాలు కూడా మనం చూద్దాం. సువార్త చెప్పేవారికి సహాయం చేయాలంట. ఫిలిప్పి 4:3 ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఎవరికి సహాయం చేయాలా? ఎవరి పడితే అలా ఏమనట్లేదు. యథార్థంగా నిజంగా పరిచారకులకు చేయాలా? చూడండి ఒకసారి ఫిలిప్పిలోకి రాసిన పత్రిక. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ నా సువార్త పనిలోనూ నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాము. ఏమంటున్నాడు ఆ చూడండి పౌలు. సహకారుల పేర్లు చాలా పౌలు ఏమంటున్నాడు? ఒక జత పని వారి గురించి పౌలు ఇక్కడ గొప్పగా మాట్లాడుతున్నాడు. నాకు కొంతమంది జత పని వారు ఉన్నారు. పౌలు ఏమంటాడు? ప్రభునందు ఏక మనసు కలిగిన వారై నా వాయిస్ వస్తుందండి? మాకు కరెంట్ పోయింది. నా వాయిస్ వస్తే చెప్పండి. హలో అన్న, వస్తుందన్న వాయిస్. ఓకే, అంటే నేను మొబైల్ నుండి కనెక్ట్ అయ్యాను మళ్ళీ. చూడండి ఏమంటున్నాడు? ప్రభునందు ఏక మనసు కలిగినటువంటి ఇంద్రుడని యువోదియను సుంటి కేసును బతిమాలు కొనుచున్నాడు పౌలు. ఎందుకు బతిమలాడుకుంటున్నాడు చెప్తామా? ఎందుకంటే అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. అది విషయం. అంటే నాతో ఎవరైతే జత పని వారిగా ఉన్నారో, నాతో ఎవరైతే సహకరిస్తున్నారో, నాకు స్వార్థలు వీళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు సహకారులు అయి ఉన్నారంటే ఏ రకంగా సహకారులు అయి ఉన్నారు? వీళ్ళతో పాటు స్వార్థ ప్రకటించారని పౌలు ఏం చెప్పట్లేదు. సహకారులు అంటే మేబీ వీళ్ళకు అనేక రకాలుగా ఉపచారం చేస్తూ ఉండొచ్చు వాళ్ళు, అవునా? యేసుప్రభు పరిచర్లు కూడా మనకు ఉపచారం చేసే వాళ్ళని చూస్తాం. స్త్రీలు కొంతమంది వచ్చి యేసుప్రభు తన 12 మంది శిష్యులకు యేసుప్రభు ఉపచారం చేశారు, అవునా అండి? ఉపచారం చేశారా వాళ్ళ పరిచర్యలో? అవునన్న, చేశారు. ఇక్కడ కూడా పౌలు పరిచర్యలో పౌలు సహకారులతో కొంతమంది ఉపచారం చేస్తున్నారు. మేబీ స్వార్థ పనిచేయడానికి వాళ్ళకి సహకరిస్తున్నారు. వాళ్ళ భోజన విషయంలో, ఇతర వసతులను అందించే విషయంలో కావచ్చు, ఇతరాతర విషయంలో మాకెంతో సహకరిస్తున్నటువంటి ఇలాంటి స్త్రీలకి, ఇలాంటి వారికి మీరు ఆర్థిక సహాయం చేయడం మంచిది అంటున్నాడు, అవునండి? నిజమే కదా? సహాయం ఎవరు చేయాలా? సువార్త పనిలో సహకరించే వారికి కదా.
ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చేవారు ఇంతమంది గాయ ఉన్నాడు, ఇప్పుడు గాయ లాంటి వాళ్ళకి సహాయం చేస్తే ఏమైతే ఇంకొంతమందికి ఆతిథ్యం ఇస్తారు, నిజమా కదా? హలో అండి, ఎవరు చేయాలా? పని చేసేటోని అవునయ్యా. చేయాలా, పని చేయనోని చేయాలా? పనిచేసేవాడికి. తప్పండి, దొంగలు వేయాలి, దోసుకునే వాళ్ళకి దొంగలకి ప్రభు పేరును వాడుకుంటూ మోసం చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి సహాయం చేయాలి. ఏమంటారు? పబ్బాలకి వాళ్ళు పండుగలకి. ఉమ్, వాళ్ళకి తీయని మాటలు చెప్తారు కదయ్యా, లొంగిపోతారు ఇవ్వడానికి. ఇది నిజంగా కష్టపడే వాళ్ళు చెప్పారు కదా తీయని మాటలు. సో చూడండి పరిస్థితులు ఎంత అద్భుతంగా ఉన్నాయి. అంటే సహాయం ఎవరు చేయాలి, ఎందుకు చేస్తున్నావు? సువార్త చెప్పేవారికి సహాయం చేయాలి, ఆతిథ్యం ఇచ్చేవారికి సహాయం చేయాలి. పౌలు చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఇలాంటి. మీరు ఈవెన్ రోమపత్రికలు కూడా చూస్తాం, అలాంటి వారికి సహాయం చేయమని అక్కడ కూడా చూస్తాం. ఎవరైతే ఆతిథ్యం ఇస్తూ సహాయం చేస్తారో అలాంటి వారికి సహాయం చేయండి. మీరు బద్దులు అంటారు. ఇంకెవరు సహాయం చేయాలా? అనాథలకు విధవరాలకు సహాయం చేయాలండి. 1 తిమోతి 5:10-16. నిజమైన విధవరాలకి సహాయం చేయాలా? నిజమైన విధవరాలు ఏంటి? 60 సంవత్సరాల వయసు ఉండి పరిశుద్ధుల పాదాలు గడిగి ఉపచారం చేసిన అనాథలకు సేవాలంట. గాలి తిరుగుతున్న వాళ్ళకి చేయొద్దంట. చిన్న యవనస్తురాలైన విధవరాలకు సహాయం చేయమని చెప్పట్లేదు బైబిల్. అంటే 20-25 సంవత్సరాలకు భర్తను కోల్పోయిన వాళ్ళు దేవుని దృష్టిలో విధవరాలు కాదంటుండే బైబిల్ ప్రకారం పౌలు. యవనస్తుల విధవరాలు చేర్చొద్దు అంటాడు. అవునా అండి? చేర్చొద్దు అంటున్నాడా, చేర్చమంటున్నాడా? అవునన్నా. ఎందుకంటే వాళ్ళు పవిత్రతను కోల్పోతారు, వదురు మాటలు ఆడుతారు, ఆ ఇంటికి ఇంటి తిరుగుతారు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టవచ్చు, లేకపోతే పనిపాట లేకుండా ఖాళీగా తిరగవచ్చు. కానీ విధవరాలంటే ఎలా ఉండాలంటే ఒక పరిశుద్ధ జీవితం జీవించిన ఉండాలంట. అవునా? ఎవరు పడితే వాళ్ళు విధవరాల కింద లెక్కలు చేర్చమంటున్నాడా? అర్థమవుతుందా అండి? లేదన్నా, పెద్ద వారిని. వయసు ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, 2 ఉండాలి. అవునా? విధవరాలంటే ఎవరు? చిన్న వయసులో భర్తను కోల్పోయిన వాళ్ళు కాదు విధవరాలంటే. బైబిల్ ప్రకారం సహాయం పొందుకున్న అర్హతలలో ఒక మంచి భక్తి కలిగిన వాళ్ళు, భయభక్తులు కలిగిన వాళ్ళు. యేసుప్రభు వచ్చేసరికి ఒక స్త్రీ ఉంటది కదా మందిరంలో, ఎవరు చెప్పండి? అన్నా. అట్లాంటి స్త్రీలు నిజమైన విధవరాలంటే. అవునా? ఆమె గురించి మంచి చెప్పబడిందా, చెడు చెప్పబడిందా? మంచి చెప్పబడింది. 84 సంవత్సరాలు ఉన్నదని. ఏం చేసిందంట? దేవాలయంలో ఉపచారం చేసుకుంటూ వచ్చింది. అవునా? మానకనంట. అవునా? మరి ఇప్పుడు మన యవనస్తుల స్త్రీలను చూడండి ఎలా ఉంటారు. అంత భక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర, అంత క్యారెక్టర్, అంత పవిత్రత, వాళ్ళని పొగిడేటట్టుగా ఉంటే వేరు. అలా జీవించాలి. అంతవరకు అలా జీవిస్తే ఆ వయసు వచ్చిన తర్వాత చాతగానప్పుడు వాళ్ళకి సహాయం అందిస్తారు. కానీ ఇప్పుడు యవనస్తుల విధవరాలను ఎందుకు అంటే వాళ్ళు పని చేసుకునే సామర్థ్యం కలిగిన వాళ్ళు కాబట్టి పని చూపించాలి, సహాయం చేయొద్దు. సహాయం ఎలాంటి సహాయం చేయాలా? యవనస్తుల విధవరాలకి ఉద్యోగం చూపించడం, ఉద్యోగం చేయకోని చెప్పడం, అలా సహాయం చేయాలి, డబ్బు సహాయం చేయకూడదు. అవునండి? ఏమంటారు? మనం చెడగొడతామా అండి నిజంగా బాగుపరుస్తామా జనాలని? నిజం చెప్పండి, మాట్లాడుతున్నా, నిజం చెప్పండి. అది పని చేయించడమే బెటర్ కదా. మనం చెడగొడుతాం జనాల్ని. ఎవరైనా కొంచెం డబ్బులు ఉన్నారంటే ఎందుకు పని చేయడం, మా ఇంట్లో ఉండు అని అంటారు కొంతమంది. అవునా? అది కాదు, యవనస్తులు సహాయం పని చేసుకోగలిగిన స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ పనే చూపించాలా. ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకొని ప్రోత్సహించకూడదు. సోమర్తనాన్ని ప్రోత్సహించదు బైబిల్. సోమరులను చేయకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళు ఏ పని చేసుకోగలుగుతారో పని చేయనివ్వాలా. విధవరాలు ఎప్పుడు వస్తారండి? 60 సంవత్సరాలను నిండుండ, కనీసం 60 సంవత్సరాలు ఉండాలా అనే పని చేయలేని స్థితి వచ్చేదంటే 60 దాటితే పని చేయని స్థితిలోకి వస్తారు. మా డాడీ 78 ఇప్పుడు కూడా చాలా యాక్టివ్ ఉంటాడు. నేను ఎప్పుడో మానిపించిన పని చేయించడం. సో అంటే నేను దాదాపు 10 ఏళ్ళు అవుతుంది ఆయనతో పని చేయించడం అని. సో నాకంటే యాక్టివ్ ఉంటాడు. నేనే ఇట్లా డల్గా ఉంటాను ఫిజికల్గానే, ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు. ఉంటారు అంటే 60 సంవత్సరాల దాకా వాళ్ళు పని చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుందనే కదండి అర్థం. అందుకే నిజమైన అనాథలు అంటే మళ్ళీ తల్లి, తండ్రి, బామ్మ వీళ్ళు కాదు. నిజమైన అనాథలు అంటే, నిజంగా అనాథలు అంటే అమ్మ నాన్న ఎవ్వరు లేని, దిక్కు లేని వారు అంటారు బైబిల్. ఏంటంటే అండి, యాకోబులు ఎవరిని చూసినామండి? దిక్కు లేని వారు కదా. ఏ దిక్కు లేని వారు అంటారా అనాథలని? ఎవరన్నా ఉన్న వాళ్ళని అనాథలు అంటారా? మీరు చెప్పండి. దిక్కులేని వారు. ఏ దిక్కు లేని వారు? కొంతమంది భర్త లేకపోయినా, అంటే తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, అమ్మ నాన్నలు అంటే అమ్మమ్మలో నానమ్మలో చాలా ఆస్తి కలిగిన వాళ్ళు ఉంటారు. అందుకే అంటాడు ఇక్కడ
సంఘము నిజమైన విధవరాలకు సహాయం చేయాలంటే అనవసరంగా ఎవరు పడితే వారి భారం సంఘం మీద మోపకూడదు అంటున్నాడు పౌలు. మోపకూడదు అన్నాడా లేదండి? హలో, అన్నాడు. మోపవద్దన్నారు. చదవండి ఒకసారి ఆ లేఖనాన్ని కూడా. మీరు డౌట్తో అంటూ మాట్లాడుతున్నారే. సత్క్రియలకు పేరు పొందిన విధవరాళ్ళ పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం, పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమ పడిన వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయి బూనుకొనినదై ఆమెను విధవరాలు లెక్కలో చేర్చవచ్చును. ఎవరి విధవరాలకు చేర్చాలి? ఎంత అద్భుతమైన మాటలు చూడండి. సత్క్రియలకు పేరు పొందిందై ఉండాలంట, మంచిగా పిల్లల్ని పెంచినామై ఉండాలా, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి ఉండాలా, పరిశుద్ధ పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం బూనుకొనున్నదైతే ఆమెను విధవరాన్ల లెక్కలో చేర్చాలా. యవనస్తులైన విధవరాన్ల లెక్కలో చేర్చొద్దు. 16వ వచనం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఇప్పుడు. కాబట్టి విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాన్ నుండి నెడల సంఘము నిజమైనగా అనాథలైన విధవరాన్లకు సహాయం చేయటకై దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయాలి. అంటే అర్థమేంటిది? ఒక పిల్లలున్న ఒక ముసలావిడ ఉంది అంటే ఆమెకు కొడుకులో పిల్లలు మనవల్లో మనవరాల్లో ఉంటే అలాంటి విధవరాలకు సహాయం చేయొద్దంట. అర్థమవుతుందా అండి? చేయొచ్చా చేయకూడదా? హలో, మీ స్థానిక సంఘంలో భర్త చనిపోయిన విధవరాలు ఉందండి, వృద్ధురాలే అనుకుందాం, ఒక 50-60 సంవత్సరాలు ఉన్న వృద్ధురాలు ఉంది. ఇప్పుడు ఆ వృద్ధురాలకు మనవాళ్ళు ఉన్నారు, మనవరాలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు అనుకో. ఆమెకు సంఘం సహాయం చేయొచ్చా అండి? చేయకూడదండి. అవసరం లేదు. తీరుతుంటే ఎవరు చేయాలి మరి ఆమెకు సహాయము? ఎవ్వరూ లేనటువంటి వాళ్ళకి ఎవరు ఆధారణ చేయాలి లేదు. సహాయం? అప్పుడు అలాంటి వారికి ఎవరు సహాయం చేయాలా? సంఘము అనగా మేమే. మీరేం వింటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక ఆమె విధవరాలు ఉంది, ఆమెకు మనవళ్ళు మనవరాలు కొడుకులో కూతుర్లో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు ఎవరు సహాయం చేయాలి? సంఘం చేయాలి? ఎవరు చేయాలా? వాళ్ళ ఇంటి వాళ్ళే అన్న వాళ్ళ ఇంటి వాళ్ళు చేయాలంట, నేర్పించాలంట. మన బాధ్యత అది. మరి సంఘ కాపరిగా నువ్వు ఆ బాధ్యత అని చెప్తున్నావా? అమ్మా, నీకు కొడుకు ఉంది కూతురు ఉంది, నువ్వు వాళ్ళ మీద ఆధారపడాలి. ఆ కొడుకును కూతురు విశ్వాసులను పిలిపించుకొని నీ అమ్మ నాన్నను చూసుకోమని చెప్తున్నావా మనం? అది వాళ్ళే చేయాలండి. అది న్యాయం, ధర్మం. అలాంటి వాళ్ళ భారం తీసుకోకూడదు సంఘం భారం తీసుకోవాలంటే నిజమైన విధవరాలను తీసుకోవాలా. ఆ విధవరాలు కూడా మీకు ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూసారు కదా. ఇంటింట తిరుగుతూ వదురుబోతులు మాట్లాడుతూ ముసలము ముచ్చట్లు చెప్పి వాళ్ళ నీళ్ళకు అన్ని అనవసరం చెప్పేటోళ్ళు వాళ్ళు కాదు. మళ్ళా అలాంటి క్యారెక్టర్ లేనలకు జానేజర్ కష్టం కదా ఇలా చేస్తే. ఏమన్నా జానేజర్? సురేష్ అన్న ఎవరో మాట్లాడారన్నా. సురేష్ అన్న ఎవరో మాట్లాడారు. ఎవరు మాట్లాడి చెప్పండి. చెప్పు సురేష్. యాక్చువల్ గా వస్తుందనే నా వాయిస్ వస్తుందా? కొంచెం చిన్నగా వస్తుంది. ఓకే, ఇప్పుడు వస్తుందనే. ఓకే. అదే యాక్చువల్ గా ఇటువంటి విషయాలు సంఘంలో చర్చ జరగాలి. చర్చ జరగకుండా మనం ఏం చేస్తున్నాం అంటే పాటలు పాడుకుంటూ కూర్చుంటున్నాము. పాటలు పాడుకుంటూ కూర్చుంటే అవసరాల్లో ఉన్న వాళ్ళు అవసరాల్లోనే అలాగే ఉండిపోతున్నారు. ఒకవేళ చేయాల్సి వస్తే ఎలా చేస్తున్నాం అంటే క్రిస్మస్ కి అందరికి చీరలు తీసుకొచ్చేవాడు, అందరికి 100 రూపాయలు 200 రూపాయలు ఇవ్వడం చేస్తున్నాం. అదే. అంతేగాని సంఘములో బహిరంగ చర్చ పెట్టి నిజంగా ఎవరు యోగ్యులు, ఎవరికి చెయ్యాలి, ఎవరు అర్హులు అనే సంగతి మనం చర్చ పెడితే గనక నిజంగానే భర్త లేని స్త్రీలు, వృద్ధులైనటువంటి స్త్రీలు ఆ డిస్కషన్ లో బయటకు వస్తారు. అలా చెయ్యం మనం. అదే కదా ప్రాబ్లం. అలా అంటే మొహమాటాలకు పోతుంటాం. మొహమాటాలకు పోయి అందరికి చేయాలి, తల ఒక 100 ఇద్దాం, తల ఒక 200 ఇద్దాం, తల ఒక చేరిద్దాం అనే టైప్ వస్తుంది మన బాణి. అందుకే నేను అప్పుడప్పుడు ఒక మాట అంటాను కదా, మనల్ని బైబిల్ కంటే దేవుని కంటే మంచోళ్ళు అంటాను. అందుకే నేను కదా, వాక్యం కంటే గొప్పలు, దేవుని కంటే మంచోళ్ళు మా వాళ్ళందరూ. నిజమా కదండి? అవును, చేస్తేనే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు. నిజమే కదండి. మీరు అందరు మనలో చాలా మంది పాస్టర్లు ఏంటంటే వాక్యం కంటే గొప్పోళ్ళు, సత్యం కంటే గొప్పోళ్ళు, దేవుని కంటే మంచోళ్ళు. అందుకే ఇట్లా వెళ్ళాం మనం చర్చ పెట్టుకొని రైటా రాంగా, ఎవరు చేయాలా, ఎవరు అర్హులు, ఇవన్నీ విచారించాం. మనకు ఆదివారం పోయినామా, భజన చేసుకున్నామా, వచ్చినామా, అంతవరకు చాలండి. పాటలు భజన ఉండాలి, ఏమొద్దండి. దానికి 2 డప్పులు ఉండాలి, కంజరో ఏదో మొత్తానికి అది చిన్నదో పెద్దదో ఉండాలా.
పాటలు వేసుకోవాలా, మైమర్చిపోవాలా, 4 సాంగ్లు వేసుకోవాలా, ఫీలింగ్ రావాలా, అబ్బా ఆరాధన ఏం బాగా చేసుకున్నాం అని రావాలి, సంతోషపడాలి. అక్కడే ఆగిపోవాలి, ముందుకు రావద్దు, ఇంకా ఇంత దూరం రాకూడదండి. సంఘంలో మరి ఇప్పుడు ఈ స్థానిక సంఘంలో మనం మాట్లాడుకునే రిఫరెన్స్లు అన్నీ వాళ్ళు అట్లా చర్చలు జరిగినాయా జరగలేదా చెప్పండి. హలో అండి. జరిగింది అన్న, వాళ్ళ సంఘాలలో జరిగింది. తెలియదు అన్న. ఒకవేళ మళ్ళీ ఎవరన్నా స్పాన్సర్ చేసినా కూడా, ఆ స్పాన్సర్ చేసిన ఆయన మళ్ళీ రెఫరెన్స్ తీసుకొస్తాడు. పలానా ఆయన ఆవిడ చేయండి, పలానా ఆయన చేయండి అని తీసుకొస్తాడు. స్వచ్ఛందంగా చేయడు. అవును. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో ఉన్న సంఘాల్లో మన దగ్గర తప్పించి భజన అక్కడ ఎక్కడ కూడా లేదు. ఉందా అండి? వాళ్ళు భజన కార్యక్రమాలు చేసుకున్నట్టు ఎక్కడైనా ఒక్క సంఘంలో చూపించండి వాళ్ళు భజన కార్యక్రమాలు చేసుకున్నట్టు. సో మానేయండి, ఈ సంఘాలలో చేసే భజన కార్యక్రమాలు మానేయండి దయచేసి. సహాయం చేయడము, క్షేమాభివృద్ధి కలిగించడం, ఇంతకుముందు చెప్పిన పాఠాలు ఉన్నాయి కదా, విశ్వాస యొక్క మన పాత్ర ఏంటి, అవి చేయాలి. ఎక్కడుంది చెప్పండి? ఏ బైబిల్లో ఉంది భజన చేసుకోమని ఒక్క రిఫరెన్స్ చూపిస్తారా? ఏ పత్రికలో భజన చేసుకోమన్నాడు పౌలు కానీ, పేతురు కానీ, యాకోబు కానీ, యోహాను కానీ? సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిస్తూ సువార్త పరిచయం విస్తరింపజేయాలా, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలా. ఈ 3-4 తప్పించి ఇంకేమున్నాయి చెప్పండి? ఎక్కడ తిప్పినా అవే వస్తాయి. పక్కోలతో ఎలా ఉండాలని చెప్తున్నాడా, భజన ఎలా చేసుకోవాలని చెప్తున్నాడా అండి? పక్కోనితో ఎలా సహించాలి, పక్కోనికి ఎలా సహాయం చేయాలా, పక్కోని ఎలా ప్రేమించాలా, సంఘానికి ఎలా క్షేమాభివృద్ధి కలిగించాలా, పక్కోనితో ఎలా సమాధాన పడాలా? అవునా? ఇవే ఉన్నాయా? భజన చేసుకోమని ఉందా చెప్పండి? హలో, ఇవే ఉన్నాయి, సహాయం చేసుకోవాలి. స్థానిక సంఘాలు భజనలు మానేయండి. ఫస్ట్ ఈ బోధ అర్థం కావాలంటే, ఈ బోధన మీరు అడాప్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ భజన కార్యక్రమాలు మానేయండి. ఆ మొదటి గంట చేస్తారు చూసిన ఆ భజన మానేయండి. ఏదో 1-2 పాటలు క్షేమాభివృద్ధి కోసం పాడుకోవాలి, అంతేగాని ఈ భజనలు మానేయండి. ఆరాధనల పేరు మీద చేసే ఆగడాలు మానేయండి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, సమాధాన పడండి. పక్కంతో ఎలా ఉంటున్నాం, పక్కోనికి సహాయం చేస్తున్నామా లేదా, పక్కోనితో సమాధానంగా ఉన్నామా లేదా, పక్కోని సహిస్తున్నామా లేదా, పక్కోనికి ప్రేమిస్తున్నామా లేదా, ఇవి కదా మనం చూసుకోవాల్సింది, చెక్ చేసుకోవాల్సింది. చివరి మాట చెప్పి ముగిస్తాను. 7 సహాయం చేయడానికి సహాయం చేయాలా. రోమా 16 చూడండి, ఎంత బాగుంటుంది. పౌలు ఎంత అద్భుతంగా మాట్లాడతాడు చూడండి. ఇంతకుముందు ఈ మాట గుర్తు చేశాను. ఎవరికి సహాయం చేయాలా? నిజంగా సహాయం చేసేవారు చేయాలి. అవునా? నిజంగా ఎవరైతే సహాయం చేస్తారో వారికి చేయాలా. చదువుతున్నారు ఎవరైనా? ఏమన్నాడు? ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురా. ఒక స్త్రీ పౌలుకు సువార్త పరిచయంలో సహాయకురాలైంది కాబట్టి ఆ సహాయకురాలు సహాయం చేయమంటాడు. సహాయం చేసేవారికి సహాయం చేయాలా. ఎవరికి? ప్రజలకు, అవసరతలు ఉన్న వారికి, సువార్త పరిచయంలో సహాయం చేసేవారికి సహాయం చేయాలా. చూడండి, మొదటి కొరింథీ 16వ అధ్యాయం 15-16 చూడండి. స్టెఫెన్ ఇంటి వారు అక్క యొక్క ప్రతిఫలమై ఉన్నారని, వారి పరిశుద్ధులకు పరిచర్య చేయటకు తమ్మును తాము అప్పగించుకున్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం. చూడండి, స్టెఫెన్ ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి అప్పగించుకున్నారంట, ఉపచారం చేయడానికి అప్పగించుకున్నారు. అలాంటి వారికి సహాయం చేయాలి. ఆమేన్. ఎవరికి సహాయం చేయాలా? సహాయం చేసేవారికి సహాయం చేయాలా. రోమా 16:2 కూడా చెప్తున్నాడు అదే. ఒక స్త్రీ పౌలు పరిచర్యలో చాలా సహాయం చేస్తుందంట, సువార్త పరిచర్యలో. అలాంటి స్త్రీలకు సహాయం చేయమని చెప్తున్నాడు. ఎవరు చేయాలండి? ఈరోజు సహాయం చేసేవారికి కానీ, సువార్త కొరకు బ్రతికే వారికి కానీ, ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి ప్రజల పాదాలు పరిశుద్ధులకు ఉపకారం చేసేవారికి కానీ ఎవ్వరు సహాయం చేయట్లేదండి. సహాయం ఎక్కడెక్కడో చేస్తున్నారు, నిజంగా చేసేవాళ్ళు చేయట్లేదు. ఇది ఎంత దారుణమైన విషయం అండి. ఎవరికి పెడుతున్నాం అండి? మన ప్రతి రూపాయి ఎవరికి ఖర్చు పెడుతున్నాం? సో కాబట్టి సహాయం చేసుకోవడం విశ్వాసుల ప్రేమకు నిదర్శనం అండి.
మన ప్రేమను కనబరుస్తున్నామా? మన స్థానిక సంఘాలలో ఎక్కడ పడితే అక్కడ మన ప్రేమ కనిపిస్తుందా? సహోదరు పట్ల మనకు అనిపిస్తుందా? పరిచర్య చేసే పట్ల మన ప్రేమకు నిదర్శనాలు ఉన్నాయా? సువార్త పరిచర్య చేసే వారికి మన ప్రేమకు నిదర్శనాలు ఉన్నాయా? సత్యబోధ చేసే వారికి మన ప్రేమకు నిదర్శనాలు ఉన్నాయా? హెల్ప్ చేసే వారికి మన ప్రేమకు నిదర్శనాలు ఉన్నాయా? ఎందుకు మొన్న మనందరికి అవకాశం వచ్చింది. విజయవాడ, ఖమ్మం వరద బాధితులకు సహాయం చేయడానికి ఎంతమంది ముందుకు వచ్చారండి? ఒక సహాయం వచ్చింది. బీదల అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే ఒక అవకాశం. ఈరోజు సత్యానికి సహాయం చేయడానికి మీకు చాలా అవకాశాలు వస్తున్నాయి. చేస్తున్నామా మనం? ఒక సత్యమైన బోధ కోసం ఒక సెమినార్ పెట్టుకోవడానికో మీటింగ్ పెట్టుకోవడానికో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి ప్రతి నెల. ఎంతమంది ముందుకు వస్తున్నారండి సత్యబోధ కోసం సహాయం చేసే వారి కోసం? అలాంటి కరువు బాధితుల కోసం సహాయం చేయడానికి మన గ్రూప్లో 50 మంది ఉంటే ఒకరిద్దరు ఇండివిజువల్గా చేశారు, కొంతమంది పాస్టర్లు కలిసి సహాయం చేశారు. నాకు ఒక 2-3 మాత్రమే పంపించారు. నేను దాన్ని మళ్ళీ మనం విజయవాడ వద్దబత్తుల కోసం పంపించాం. మరి జరుగుతున్నాయా ఈ పరిచర్యలు? ఆలోచించండి. 7 విషయాలు చూసాం, 7 రిఫరెన్సులు చూసాం. ప్రార్థన ద్వారా సహకారం అందించాలి. సహాయం ఎలా అందించాలి, ఎవరికి అందించాలి, ఎందుకు అందించాలి? సువార్త పరిచయాకులకు, సహాయం చేసే వారికి, ఆతిథ్యం ఇచ్చే స్త్రీలకు, ఆతిథ్యం ఇచ్చే గాయ లాంటి వాళ్ళకు, సత్యపరిచారకులకు సహాయం చేసే వారికి ఆర్థిక సహాయం అందిస్తే వారు మరింత చేస్తారు కదా. ఈరోజు మనలాంటి పరిచర్యలు ఈ సత్యబోధ లేకపోవడానికి కారణం మనమే అండి. డబ్బులు లేకపోవడం కాదు, సత్యబోధ లేకపోవడానికి కారణం 100% మనమే. ఎందుకంటే సత్యబోధకు మనం అండగా నిలబడట్లేదు. నిజమైన స్వార్థికులకు అండగా నిలబడట్లేదు. నిజమైన సత్య అవసరతలో ఉన్న వారికి అండగా నిలబడట్లేదు. కానీ డబ్బులు అయితే వెళ్తున్నాయి, డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. మీ సంవత్సరం వార్షిక లెక్కలు పెట్టుకోండి. మీరు పండుగలకు పబ్బాలకు ఎంత ఖర్చు పెట్టున్నారో బయటికి తెలుస్తుంది. మీరు మీటింగ్లకు, పెద్ద పెద్ద ఏమంటారు ఫ్లెక్సీలకు, బోర్డింగ్లకు ఎంత పెట్టుంటారు ఒకసారి ఊహించండి. ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఒకసారి లెక్కలేసుకోండి. ఇందులో కనీసం ఒక 10% కూడా మీరు యథార్థంగా ఒక నిజమైన సత్యబోధకు, సత్య సువార్త అందించే వారికి, నిజంగా సహాయం చేసే వారికి, అవసరతలో ఉన్న వారికి ఎంత చేసి ఉంటాం ఆలోచించండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ హ్యావ్ టు చేంజ్, వీ నీడ్ టు చేంజ్. మరి మారాల్సిన అవసరం, మార్పు చెందాలి. ప్రభు కొరకు మారుదామండి. మన జీవితాలు మార్చుకుందాం. యథార్థమైనటువంటి నీతి నిజాయితీ కలిగిన క్రైస్తవులుగా మారుదాం. ఇవన్నీ పక్కన పెడదాం. ఈ భజనలు, కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, ఈ తిరగడాలు మానేద్దాం. ఆ మీటింగులు, ఈ మీటింగులు, అవసరం లేని మీటింగుల దగ్గర ఖర్చు పెట్టడం, ప్రయాణాలు చేసి ఖర్చు పెట్టుకోవడం అన్ని మానేద్దాం. మంచి చేద్దాం. బ్రతికినంత కాలం. ఎంతకాలం బ్రతుకుతారు? ఆల్రెడీ కొంతమంది 50 దాటిరు, ఎక్కువ మంది 40 దాటిన వాళ్ళు ఉన్నారు, 30 దాటిన వాళ్ళు ఉన్నారు. 30 కంటే మరి చిన్నపిల్లలు అయితే ఎవరు లేరు మన గ్రూప్లో. అవునా అండి? ఉన్నారా ఎవరైనా 30 బిలో వాళ్ళు? తక్కువ కదా. అందరు 30 అబోలే, 40 అబోలు, 50 అబోలు. ఇంకెంతకాలం బ్రతుకుతాం అనుకుంటున్నారు? బ్రతికిన కొద్ది కాలమైనా యథార్థంగా, నీతిగా, నిజాయితీగా, నిజమైన సహాయం చేద్దాం. నిజమైన సహాయంలో అవసరతలో ఉన్న వారికి, నిజమైన స్వార్థికులకు, నిజమైన సత్యబోధ చేసే వారికి సహాయకులం ఉందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.